పశ్చిమాసియాలో మరో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. తమ దేశంపై ఇరాన్ క్షిపణి దాడుల నేపథ్యంలో ఇరాన్తో అన్ని వాణిజ్య, వ్యాపార వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు నిలిపేశాం అని ప్రకటన చేసింది. అయితే ఈ దాడిపై యుఏఈ ఆరోపణల్ని ఇరాన్ ఖండించింది. తాము ఎలాంటి దాడికి పాల్పడలేదు అంటోంది. మరి ఇంతకీ రెండు దేశాల వాదనల్లో ఏది నిజం? యుఏఈ ఆరోపణలపై ఇరాన్ ఎందుకంత తీవ్రంగా స్పందించింది? అసలు ఈ మిజైల్స్ టార్గెట్ ఎవరు? హార్మోజ్ జలసంధిని ఇరాన్ మూసేస్తే ప్రపంచ చమురు మార్కెట్పై ఎలాంటి ప్రభావం పడుతుంది? ఇప్పటికే యుద్ధ ఉద్రిక్తతలో అత్తుడికిపోతున్న మిడిల్ ఈస్ట్లో యుఏఈ, ఇరాన్ ఈ రెండు దేశాల మధ్య ఈ తాజా పరిణామాలు ఎటువైపు దారితీయబోతున్నాయి? అసలు గల్ఫ్లో ఏం జరుగుతుందో ఈ స్టోరీలో చూద్దాం. యుఏఈ రక్షణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం చూస్తే ఇరాన్ నుంచి తమ వైపు దూసుకొచ్చిన రెండు బాలిస్టిక్ క్షిపణుల్ని వైమానిక రక్షణ వ్యవస్థలు గుర్తించాయి. అందులో మొదటిది యుఏఈ సరిహద్దు జలాలకు వెలుపల పడిపోయిందని, రెండవది దేశీయ సరిహద్దు జలాల్లో కూలిందని పేర్కొంది. ఆ తరువాత దాడి జరిగిన తీరును పరిశీలిస్తే ఈ క్షిపణులు సముద్ర రవాణాను లక్ష్యంగా చేసుకున్నట్టు గుర్తించామని యుఏఈ తెలిపింది. అయితే ఎలాంటి భద్రత ముప్పునైనా ఎదుర్కోవడానికి యుఏఈ సంపూర్ణ సన్నద్ధతతో ఉంది అని రక్షణ శాఖ స్పష్టం చేసింది. మరొక వైపు కవ్వింపులు ఆపేయాలని, శత్రుత్వాన్ని వీడి హార్మోజ్ జలసంధిని పూర్తిగా తెరవాలని ఇరాన్ని యుఏఈ కోరుతోంది. ఇరాన్తో అన్ని రకాల వాణిజ్య, ఆర్థిక లావాదేవీల్ని తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు నిలిపేస్తున్నట్టు ప్రకటించింది యుఏఈ. గల్ఫ్ జలాల్లో ఇరాన్ నుంచి రెండు బాలిస్టిక్ మిజైల్స్ ని ప్రయోగించారన్న ఆరోపణల నేపథ్యంలో యుఏఈ ఈ కీలక నిర్ణయాన్ని వెలువరించింది. యుఏఈ ప్రకటనకి కొద్దిసేపటి ముందు అక్కడి ప్రజలకు అత్యవసర ఫోన్ అలర్ట్ వచ్చేసింది. క్షిపణి దాడి జరిగే అవకాశం ఉంది అని, వెంటనే సమీప సురక్షిత భవనాల్లోకి వెళ్లిపోండి అని అధికారులు హెచ్చరించారు. అయితే కొద్దిసేపటికే ఆ అలర్ట్ ఎత్తేశారు కూడా. గతంలో జూన్, జూలై నెలల్లో కూడా ఇలాంటి అలర్ట్సే వచ్చినప్పటికీ తాజా పరిణామం గల్ఫ్ ప్రాంతంలో ఆందోళన మరింతగా పెంచేసింది. మరొక వైపు యుఏఈ చేస్తున్న ఈ ఆరోపణని ఇరాన్ పూర్తిగా కొట్టిపారేస్తోంది. యుఏఈ వైపు తమ దేశం నుంచి ఎలాంటి క్షిపణి ప్రయోగం జరగలేదు అంటోంది ఇరాన్ విదేశాంగ శాఖ. యుఏఈ చేసిన ఈ ఆరోపణల్ని నిరాధారమైనవిగా అభివర్ణించింది. ఇలాంటి ఆరోపణలు ప్రాంతీయ దేశాల మధ్య నమ్మకాన్ని దెబ్బతీస్తాయని, ఇప్పటికే సంక్లిష్టంగా ఉన్న పరిస్థితుల్ని మరింత దిగజార్చేస్తాయంటోంది ఇరాన్. అయితే యుఏఈకి చెందిన ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఏడీఎన్ఓసికి చెందిన ఆయిల్ ట్యాంకర్స్ గత కొన్ని వారాలుగా వరుసగా దాడులకు గురవుతూనే ఉన్నాయి. దీంతో గల్ఫ్ ప్రాంతంలో చమురు రవాణా భద్రతపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ ట్యాంకర్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందనుకోండి, గల్ఫ్ నుంచి ప్రపంచ దేశాలకు జరిగే చమురు సరఫరాపై ఈ ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అదే జరిగితే అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు పెరగడంతో పాటు ఇంధన ధరలపై కూడా ప్రభావం కనిపిస్తుంది. ఈ మొత్తం పరిణామాల్లో అత్యంత కీలకమైన అంశం ఏమిటి అంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్. గల్ఫ్ ప్రాంతం నుంచి బయటకు వెళ్లే అనేక నౌకలకి ఈ జలసంధి అత్యంత కీలకమైన మార్గం. ముఖ్యంగా యుఏఈ పోర్ట్ల నుంచి బయలుదేరే షిప్పింగ్కి హార్మోజే కీలకం. ఈ మార్గంలో అంతరాయం ఏర్పడితే చమురు సరఫరా, షిప్పింగ్ ఖర్చులు, ఇంధన ధరలపై కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రభావం పడిపోయే అవకాశం ఉంటుంది. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ట్రూత్లో ఒక పోస్ట్ పెట్టారు. అందులో అమెరికా కొత్త భూభాగం హార్మోజ్ జలసంధి అని పోస్ట్ చేశారు. హార్మోజ్ జలసంధిపై పూర్తిగా నియంత్రణ తమకే ఉంది అంటున్నారు ట్రంప్. జూన్లో ఇరాన్తో కుదిరిన 60 రోజుల అవగాహన ఒప్పందం గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఈయన ఇప్పుడు ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియాలో యుద్ధాన్ని నివారించాలంటే వెంటనే ఇరాన్ తెల్ల జెండా ఎగరేసి లొంగిపోవాలి అంటున్నారు ట్రంప్. యుఏఈ, ఇరాన్ మధ్య పెరిగిపోతున్న ఈ ఉద్రిక్తతలతో హార్మోజ్ ద్వారా రవాణా మరోసారి స్తంభించిపోతే గల్ఫ్ దేశాలకే కాకుండా అంతర్జాతీయ వాణిజ్యానికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో ఇరాన్, అమెరికా మధ్య కుదిరిన మధ్యంతర అవగాహన ఒప్పందం సోమవారంతో ముగిసింది. ఒప్పందం ముగిసిన నేపథ్యంలో తాజా క్షిపణి దాడి జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరొక వైపు హార్మోజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న అబుదాబి నేషనల్ ఆయిల్ నౌకపై కూడా దాడి జరిగిందంటున్నారు. మిడిల్ ఈస్ట్లో యుద్ధం ప్రారంభమైన తరువాత దాదాపు 3000 మిజైల్స్, డ్రోన్లు యుఏఈ వైపు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే జూన్లో ఇరాన్, యుఏఈ మధ్య ఒక అవగాహన ఒప్పందం అమల్లోకి వచ్చాక యుఏఈపై దాడులు తగ్గాయి. అయితే
తాజా పరిణామాల నేపథ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవైపేమో ఇరు దేశాల మధ్య ఆరోపణలు, మరొక వైపేమో హార్మోజ్ జలసంధిపై ఇరాన్ హెచ్చరికలు గల్ఫ్ లో పరిస్థితిని మరింతగా ఉద్రిక్తంగా మార్చేశాయి. ఇప్పుడు ఈ ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయా, లేక దౌత్యపరమైన చర్చల ద్వారా పరిస్థితి కంట్రోల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారా అన్నదే ఇప్పుడు కీలకమైన విషయం. ప్రాంతీయ ఆధిపత్యం, భౌగోళిక రాజకీయాలు, అమెరికా ఇజ్రాయెల్తో యుఏఈ సంబంధాలు మరియు సముద్ర మార్గాల భద్రతపై నెలకొన్న విభేదాల వల్ల దశాబ్దాలుగా ఇరాన్ యుఏఈల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే గతంలో అవి దాడుల వరకు వెళ్లలేదు. కాగా హర్మూజ్ మీద అమెరికా పట్టు సాధించడానికి ప్రయత్నాలు ప్రారంభించడం, ఈ నేపథ్యంలో ఇరాన్ మీద అమెరికా దాడులకు దిగడంతో ఈ ప్రాంతంలో ఇప్పుడు సమీకరణలు మారిపోవడం మొదలయ్యాయి. ఈ క్రమంలో ఇరాన్ వైపు నుంచి జరిగిన క్షిపణుల దాడి ఈ పరిస్థితిని మరింత విషమంగా మార్చేసింది. మొత్తంగా ప్రస్తుతం అందరి దృష్టి కూడా హార్మూజ్ జలసంధిపైనే. ఎందుకంటే అక్కడ షిప్పింగ్ అంతరాయం ఏర్పడితే గల్ఫ్ నుంచి ప్రపంచ దేశాలకు జరిగే చమురు సరఫరాపై ఆ ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అదే జరిగితే అంతర్జాతీయంగా ఇంధన ధరలు, రవాణా ఖర్చులు పెరిగిపోతాయి. అందుకే యుఏఈ, ఇరాన్ మధ్య ఏర్పడ్డ ఈ యుద్ధ ఉద్రిక్తతల్ని కేవలం ఈ రెండు దేశాల మధ్య వివాదంగా కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే ఒక కీలకమైన పరిణామంగా చూస్తున్నారు.